Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is under the influence. Under the influence. The text is from Paul's epistle to Apostle Paul's epistle to Ephesians, chapter 5, verse 18. Under the influence of the Holy Spirit. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. As believers, we ought to be under the influence not of alcohol but of this Holy Spirit. విశ్వాసముగా మనం మద్యం యొక్క మత్తులో మనం ఉండకూడదు, కానీ దేవుని ఆత్మచేత ప్రభావితము కావాలి లేదా నడిపించబడాలి. మద్యంతో మత్తులై ఉండకూడదు, దాని దుర్వ్యాపారము కలదన్నాడు. ఫర్ దట్ ఈస్ డిసిపేషన్. గ్రీక్ భాషలో అసోటియా అని వాడారు. దట్ మీన్స్ వేస్ట్ఫుల్ థింగ్, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ రిలేషన్షిప్స్. దుర్వ్యాపారం అంటే మనకు తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ మనకు గుర్తొస్తాడు, పశ్చాత్తప్తుడైన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. నా ఆస్తి అంతా దుర్వ్యాపారం చేసి పాడు చేశాడు, వేస్ట్ చేశాడు అన్నమాట. కాబట్టి లోక సంబంధమైన అవి మన జీవితాలు నిజంగా నాశనం వైపు నడిపిస్తాయి. అంత మాత్రమే కాదు, అవి లోక సంబంధమైనవి మనని ఆధీనించుకుంటాయి. ఒకడు మద్యంతో మత్తులే ఉన్నప్పుడు ఆ మద్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు, ఆ చెప్పు చేతిలో ఉంటాడు. ఇది కంట్రోల్ బై ది ఆల్కహాల్, నాట్ బై ది స్పిరిట్. ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్. మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్. వరల్డ్లీనెస్తో వారు ప్రభావితం చేయబడి ఉన్నారు, లౌకికంతో ప్రభావితం చేయబడి ఉన్నారు. లౌకిక తత్వం నీలో ఉన్నట్టయితే ఇట్స్ ఎ వేస్ట్ఫుల్ లైఫ్, నిరుపయోగమైన జీవితము, యూజ్లెస్ లైఫ్గా మారుతుంది. ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ ప్యాషన్స్, వరల్డ్లీ అల్యూర్మెంట్స్. అందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ద్రాక్షారసలు మధ్యమైన త్రాగకారం మాట. He was not influenced by the worldly things, worldly attractions. ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండకూడదు, దాని దుర్వ్యాపారం కలదు. ఎక్సెస్ అన్నమాట. నీ జీవితం అనేది నిష్ప్రయోజనమైపోతుంది. You're attracted to the influence of the world. చాలామంది కూడా లోకం ఆకర్షితులు అవుతున్నారు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. Be filled with the Holy Spirit. Be filled with the Spirit. It is a command, it is not an option. విశ్వాసి దేవుని ఆత్మ నింపబడం అనేది it is not an option, but it is a commandment from God to be filled with the Holy Spirit, to be under the influence of the Holy Spirit. In other words, to be under the influence, you ought to be under the influence of the Holy Spirit. కాబట్టి ఆత్మ బీ ఫిల్డ్ అనమాట. ఫిల్డ్ అనమాట గమనిస్తే గ్రీక్లో ప్లెరో అనమాట వాడతారు, ప్లెరూ అనమాట వాడారు. సంథింగ్ ఫిల్డ్ విత్
కంటెంట్స్. యోహాను సువార్త 12:3 ఇల్లు అత్తరు వాసనతో నిండెను. We fill with something that is the Spirit of the living God. Spirit is the agent of filling us with Christ, that we may experience the influence of God. పరిశుద్ధాత్మ దేవుని నిజముగా దేవుని మన హృదయంలో నింపే దేవుడే ఉన్నాడు. దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండాలి, పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలి. So examine your life whether you are under influence of the worldly things or you are under the influence of the Holy Spirit. ఆత్మపూర్లో ఉండండి, being led by the Spirit, being under the influence of the Holy Spirit. John the Baptist was under the influence of the Holy Spirit కాబట్టి ఆయన ఎవరు ఎదిరించలేకపోయారు. Stephen was under the influence of the Holy Spirit. None could resist him. ఎవరు ఎదిరించలేకపోయారు. ఈనాడు అనేక మంది చేత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ బై పీపుల్, నాట్ బై గాడ్, నాట్ బై ద హోలీ స్పిరిట్. వారి ప్రభావం ఉందండి ఈయన మీద, ఆ దుష్టశక్తుల ప్రభావం ఈయన మీద ఉన్నది, ఆ దుష్ట సాంగత్యంగా ప్రభావం ఈయన మీద ఉందండి. చాలామంది చెప్తుంటారు లోకం యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు. We are not to be under the influence of the worldly things, but under the influence of the Holy Spirit. కాబట్టి ఆత్మ పరిపూర్ణమై జీవించడానికి, ఆత్మచేత ప్రభావితం చేయబడి, మనం ఆత్మ ఆధీనంలో ఉంచబడి, ఆత్మ మీద నడిపించబడి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, మద్యముతో మత్తులై ఉండకూడి అయితే ఆత్మపూర్ణులై ఉండుడని వాక్యం సెలవిచ్చాను మా ప్రభువా. చాలామంది ప్రభువానైనా లౌకిక చింతన చేత, లౌకిక తలంపుల చేత వాటికి ఆకర్షక లోనైతే వాటి ప్రభావం అనేకుల మీద ఉన్నది కాబట్టి తండ్రి, లోక ప్రభావం అనేది మా మీద ఉండకుండా తండ్రి, ఆత్మిక ప్రభావం మా మీద ఉండినట్టుగా సాయం దయచేయండి. మమ్మల్ని నడిపించండి, దీవించమని వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వారందరూ ఆత్మ పరిపూర్ణ జీవిస్తున్నాయినా ఆత్మీయత ప్రభావితం చేయబడిన వారే తండ్రి, ఈలోకి జీవించే కృపను దయచేయమని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.